అధ్యక్షుడు షీ జిన్పింగ్ ను కమ్యూనిస్టు పార్టీ పక్కకు పెట్టిందని, ఆయనను పదవి నుంచి దించేస్తారని కొద్ది నెలల క్రితమే ప్రపంచ మీడియా కూడై కూసింది. కానీ అదంతా ఉత్తిదే. పార్టీలో ఆయనకు తిరుగులేదని మరోసారి స్పష్టమైంది. చైనాలో సర్వాధికారాలు కమ్యూనిస్టు పార్టీవే. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా CPC 20వ కేంద్ర కమిటీ ప్లీనరీ సమావేశాలు ఇటీవలే జరిగాయి. ఇందులో 2026-2030 పంచవర్ష ప్రణాళికను పార్టీ ఆమోదించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి జిన్పింగ్ ప్లీనరీకి దిశానిర్దేశం చేశారు. పొలిట్ బ్యూరో పనితీరును పూర్తిగా సమీక్షించారు. చైనా లక్షణాలతో కూడిన సోషలిజం నిర్మాణానికి పార్టీని మరింత బలోపేతం చేయాలని, సమిష్టి నాయకత్వంతో ఆధునిక జన చైనాను అభివృద్ధి చేయాలని CPP విడుదల చేసిన ప్లాన్ డాక్యుమెంట్ పునరుద్ఘాటించింది. ఈ సమావేశాల్లో జిన్పింగ్ కీలకోపన్యాసం చేశారు. ముసాయిదా సిఫార్సులపై వివరణ ఇచ్చారు. జిన్పింగ్ లీడర్షిప్ ని, పార్టీ సెంట్రల్ కమిటీ యూనిటీని ప్లీనరీ ప్రశంసించింది. ఆధునిక సోషలిస్టు వ్యవస్థను సాధించడానికి ఈ పంచవర్ష ప్రణాళిక కాలం చాలా కీలకం. సవాళ్లు ఎదురైనా అవకాశాలను అందిపుచ్చుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. 2035 నాటికి తలసరి GDPలో అగ్రస్థానంలో ఉండాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు ఆర్థిక, వ్యవస్థాగత ప్రాధాన్యతలకు సంబంధించిన తయారీ రంగాన్ని దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా తయారు చేయాలని చైనా నాయకత్వం దృఢంగా కోరుకుంటోంది. సమగ్ర హరితాభివృద్ధిని పెంపొందించాలని చూస్తోంది. వినూత్న ఆవిష్కరణలతో కూడిన AI టెక్నాలజీ అభివృద్ధి, నూతన నాణ్యత కలిగిన ఉత్పాదక శక్తులపై దృష్టి పెట్టాలని, ఆ రకంగా సాంకేతిక రంగంలో స్వావలంబన సాధించాలి అనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దేశీయంగా డిమాండ్ విస్తరించాలని, పెట్టుబడుల సామర్థ్యాన్ని మెరుగుపరచాలని, సమైక్య జాతీయ మార్కెట్ను బలోపేతం చేసే వైపు అడుగులు వేస్తోంది. అత్యున్నత ప్రమాణాలతో కూడిన సోషలిస్టు మార్కెట్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సంస్థలను బలోపేతం చేయాలని చైనా భావిస్తోంది. బెల్ట్ అండ్ రోడ్ సహకారాన్ని పెంపొందించాలని, బహుళ వాదాన్ని పరిరక్షించడానికి కృషి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో చైనా పలు సవాళ్లను కూడా ఎదుర్కొంటోంది. పెరుగుతున్న పర్యావరణ కాలుష్యం, పాలనాపరమైన చిక్కుముడులు, అవినీతి వంటి సమస్యలతో సతమతమవుతోంది. ఈ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి చేపట్టవలసిన చర్యలను, ఖచ్చితమైన కఠినమైన పార్టీ క్రమశిక్షణను కొనసాగించాల్సి ఉందని విధాన పత్రంలో పేర్కొంది.